హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శివాని. సో ఈరోజు మేమైతే నుమాయిష్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. నాంపల్లి ఎగ్జిబిషన్స్ అందరికీ తెలిసే ఉంటుంది. మెయిన్గా హైదరాబాద్లో ఉండే వాళ్ళందరికీ కూడా బాగా తెలిసి ఉంటుంది. బట్ మేమేంటంటే కొంచెం లేట్గా వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే ఈవినింగ్ టైంలో కొంచెం ఎండ ఉండదు, పిల్లలకి ఈజీగా ఉంటుంది కదా అనేసి ఈవినింగ్ టైం వెళ్తే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు వెదర్ కూడా అనేసి ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాము. అండ్ ఇంకా రెడీ అయిపోయి మనం నుమాయిష్కి అయితే వెళ్ళిపోదాము. అండ్ డోంట్ మిస్ దిస్ వీడియో అండ్ వాచ్ టిల్ ఎండ్. సో నేను సింపుల్గా రెడీ అవుదాం అనుకుంటున్నాను. అంటే జనరల్గా నేను బయటికి వెళ్ళాలంటే పైజామా సెట్స్ నేను చాలా ప్రిఫర్ చేశాను. నాకు చాలా కంఫర్టబుల్ ఉంటాయి అన్నమాట అవి. సో ఇప్పుడు రెడీ అవుదాం అనుకున్నాను. లైక్ నేను కాశ్మీరీ నుంచి తెచ్చుకున్న ఒక టాప్, షార్ట్ కుర్తీ జీన్స్ పేరప్ చేసుకుందాం అనుకున్నాం. కానీ నాంపల్లిలో నడిచేది చాలా ఉంటుంది కదా. సో ఇంకా నడవడం అదంతా కూడా కూల్గా హాయిగా హ్యాపీగా నడవాలంటే అండ్ నాకు కంఫర్టబుల్గా ఉండాలంటే నాకు పైజామా సెట్టే కరెక్ట్ అని మళ్ళీ రెగ్యులర్ అవుట్ఫిట్టే తీసుకున్నా. సో జస్ట్ నార్మల్ జాగర్ లాగా ఈ ప్యాంట్ తీసుకున్నా. సో ఈ ప్యాంట్ వేసుకుంటా. అండ్ నెక్స్ట్ దీని మీదకి 2 టాప్స్ తీసా. ఒకటేమో వైట్ టాప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొత్త టాప్ అనమాట. సో ఇది వచ్చేసి కొత్త టాప్, ఇప్పటివరకు వేసుకోలేదు. ఇది నేను స్టైల్ యూనియన్లో తీసుకున్నాను అనుకుంటా. సో ఇదన్నా వేసుకున్న దాన్ని బట్టి పేరప్ చేసుకుంటాను. సో ఇంకా మొత్తం రెడీ అయితే అయిపోతున్నాము. అండ్ మేము ఈవినింగ్ టైంలో వెళ్తున్నామని చెప్పాను కదా. సో అరౌండ్ 4:35 అట్లా అవుతుంది. అండ్ నేను మళ్ళీ వైట్ షార్ట్ హ్యాండ్స్ది పేరప్ చేసుకున్నాను. సో ఎందుకంటే ఆల్రెడీ చాలా అది స్వెట్ షర్ట్ లాగా ఉంది. సో హీట్ ఎక్కువ ఉంటుంది కదా అనేసి మళ్ళీ ఇలా టీషర్ట్ వేసుకున్నాను అనమాట. సో మేము మెట్రో స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ మేము మియాపూర్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం అనమాట. సో మియాపూర్ నుంచి గాంధీ భవన్ మెట్రో స్టేషన్కి రీచ్ అయిపోయాము. సో ఎవరైనా సరే గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచే మనకి గేట్ నెంబర్ 3 అనేది చాలా దగ్గర అవుతుంది అనమాట. నడిచేది ఎక్కువ ఉండదు. జస్ట్ ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఇంత మాత్రమే మనకి నడిచేది ఉంటుంది. బట్ మీరు ఇంకా నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గర దిగితే మాత్రం చాలా నడిచేది ఉంటుంది, అసలు నడవలేం కూడా. సో ఎవరైనా సరే ఎక్కడి సైడ్ నుంచి వచ్చినా సరే గాంధీ భవన్ మెట్రో స్టేషన్లో దిగడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను చెప్తాను. అండ్ మనం దిగగానే మనకి ఇట్లా QR కోడ్స్ అనేవి ఉంటాయి. సో దట్ మనకి ఆన్లైన్లో టికెట్స్ అనేది ఈజీగా దొరుకుతుంది అనమాట. మళ్ళీ మనం వెళ్ళి లోపల లైన్లో నిల్చొని అదంతా కూడా టైం వేస్ట్ అనమాట. సో సేమ్ టికెట్ ప్రైజింగ్ ఉంటుంది, ఎక్కువ తక్కువ అని ఏం లేదు. సేమ్ 50 రూపీస్ ఆన్లైన్లో తీసుకున్నా అంతే. అండ్ అక్కడ వెళ్ళి లైన్లో నిల్చొని గంటలు టైం వేస్ట్ చేసి తీసుకున్నా కూడా 50 రూపీసే. సో బెటర్ టు గో విత్ ఆన్లైన్ అనమాట. సో నేనైతే అదే ప్రిఫర్ చేశాను. అండ్ మనం ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇది గేట్ నెంబర్ 3 అనమాట. సో గాంధీ భవన్ నుంచి వస్తే మనకి గేట్ నెంబర్ 3 నుంచి ఎంటర్ అయిపోతాము. అండ్ ఇక్కడ బయట కూడా చాలా షాపింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓన్లీ ఇయర్ రింగ్స్ అయితే చాలా బయట మాత్రమే చాలా బాగున్నాయి, లోపల ఎక్కువ అయితే లేవు. అండ్ ఇప్పుడైతే మనం వచ్చేసాము లోపలికి. వెళ్ళగానే ఇట్లా దుప్పట్టాస్ చూపిస్తున్నారు, వీడియో తీస్తున్నామని. సో ఈ దుప్పట్టాస్ అయితే ఇలాంటివి ఇంకా డిజైనర్ వేర్ దుపట్టాస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో అవి మనకు ప్రైజెస్ డిఫరెంట్ స్టాల్స్లో డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. ఫైనల్గా నేనైతే ద బెస్ట్ ప్రైస్కి తీసుకున్నా. సో ఏంటంటే ఆ దుపట్టా 700 నుంచి 500కి అమ్ముతున్నారు, 600కి అమ్ముతున్నారు. అండ్ లాస్ట్కి 400కి ఒక్క షాప్లో తీసుకున్నాను అనమాట. సో అది నేను ముందు వీడియోలో చూపిస్తాను. సో నేను నుమాయిష్ అనేది 2 days వెళ్ళాను అనమాట. సో ఇది వచ్చేసి ఈవినింగ్ వెళ్ళాను. అండ్ ఈవినింగ్ ఎంతవరకు కుదిరితే అంతవరకు కవర్ చేశాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ నేను ఒక 2-3 days గ్యాప్ తీసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంలో కూడా నుమాయిష్ వెళ్ళాను అనమాట. సో అదంతా కూడా నేను ఈ వీడియోలోనే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఏది కూడా మిస్ అవ్వద్దు, మీకు అన్నీ చూపించాలి విత్ రేట్స్ అని చెప్పేసి నేను 2 days టైం స్పెండ్ చేశాను అనమాట ఈ నుమాయిష్లో. అండ్ అన్నీ కూడా నేను విత్ రేట్స్ మెన్షన్ చేసి చూపిస్తున్నాను. సో దట్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది కదా, ఈ టైంకి ఇక్కడ ఇలా దొరుకుతున్నాయి ఈ రేట్ అని చెప్పేసి. సో దట్ ప్రిపేర్డ్ అయ్యి వెళ్తాం కదా అనేసి. అండ్ ఎందుకు 2 days పట్టిందంటే మనం నుమాయిష్ అనేది మొత్తం తిరగడానికి
ఖచ్చితంగా టైం పడుతుంది. ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి మనకు టైం అనేది సరిపోలేదు. దట్టు నేను కిడ్స్‌తో వెళ్ళా కాబట్టి నాకు కొంచెం తిరగడం అనేది చాలా కష్టమైందనమాట. సో, అందుకని మళ్ళీ కిడ్స్‌ని వదిలేసి నెక్స్ట్ డే నేను 2-3 డేస్ అయ్యాక నేను మళ్ళీ మా సిస్టర్‌తో వెళ్ళాననమాట. సో, అన్నీ కూడా బాగున్నాయి. నాకు మ్యాక్సిమం కుదిరినంత వరకు మొత్తం చూపించాను నాకు తెలిసి. నుమాయిష్‌లో ఉన్న 3 గేట్స్ ఉన్నాయి నుమాయిష్‌లో మొత్తం. గేట్ నెంబర్ 1, 2 అండ్ 3 నేను మొత్తం 3 గేట్స్‌లో ఉన్న ఎంత కవర్ అయితే అంత వరకు నేను చూపించాను. సో, మనకి మెయిన్‌గా ఈ నుమాయిష్‌లో అయితే మనకి ఇక్కడ చికన్కారీ కుర్తా సెట్స్ కానీ, టాప్స్ కానీ ఇవి చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా. సో, ఇది కూడా నేను ద బెస్ట్ ప్రైస్‌కే తీసుకున్నాను కంపేర్ చేసుకుంటే. అది ఏ స్టాల్‌లో తీసుకున్నాను ఎక్కడ అనేది కూడా నేను మీకు చూపిస్తాను అప్‌కమింగ్ నెక్స్ట్ ఇంకా ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది నేను ఎక్కడ తీసుకున్నానని. అండ్ ఇప్పుడు నేను చూపించాను కదా అదొచ్చేసి చందేరి చికన్కారీ కుర్తీ అంట. సో, అదొక్కటి వచ్చేసి 1200 చెప్తున్నాడు. సో, ప్రైజింగ్ కొంచెం ఎక్కువ ఉందని చెప్పేసి నేను తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ బయట ఇట్లా హ్యాంగర్స్ కేస్ పెట్టారు కదా, ఇవి మనకు కొంచెం తక్కువ రేట్స్కి వస్తున్నాయి. బట్ ఇవేంటంటే ఫిక్స్డ్ రేట్ అనమాట. 500 నుంచి 650 వరకు ఉన్నాయి. అండ్ ఆల్సో అన్నీ కూడా ఫిక్స్డ్ రేట్స్ అని చెప్తున్నారు. బట్ మనం ఇక్కడ ఇట్లా బయట వేసిన వాటికన్నా కూడా ఇలా ఫిక్స్డ్ రేట్ అని బోర్డ్స్ పెడతారు కదా, 500కి 600కి అని చెప్పేసి, అది తీసుకోకుండా మనము స్టాల్స్ లోపలికి వెళ్తే స్టాల్స్ లాగా ఉంటుందన్నమాట, సపరేట్ స్టాల్స్. వాళ్ళు ఇట్లా బయట అవేం పెట్టరు. సో, అక్కడికి వెళ్తే మనకి బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే చాలు. అక్కడ బార్గెన్ చేస్తే మంచి ద బెస్ట్ ప్రైస్కి వస్తుంది మనకి. సో, ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇలాంటి టాపే నేను ఇక్కడ వాళ్ళు 700కి అలా పెట్టారు బోర్డు. బట్ నేనైతే 400 రూపీస్కి తీసుకున్నాను అనమాట. సో, అది కూడా నేను ముందు ఈ వీడియోలో ఎండ్లో మీకు తెలుస్తుంది ఎక్కడ తీసుకున్నా అనేది. సో, ఇలా కొన్ని చూపిస్తున్నా మీకు, ఎందుకంటే మీరు కూడా తెలుస్తుంది కదా అనేసి. సో, బయట అయితే తీసుకోవద్దు. ఇలా పెట్టిన వాటికి చూపిస్తున్నా కదా, ఇలా 600 ఇవన్నీ ఇంకా ఫిక్స్డ్ అనమాట. సో, అలా ఉన్న వాటికంటే మనం లోపల స్టాల్స్ ఉన్న వాటికి వెళ్ళి బార్గెన్ చేసుకుంటే మన బార్గెనింగ్ స్కిల్స్ని బట్టి మనకు వస్తుందన్నమాట. సో, నేను ఇప్పుడు అన్నీ కూడా కుర్తి సెట్స్ చూపిస్తున్నాను. ఇది 600 రూపీస్కి మొత్తం సెట్ అనమాట. సో, ఇదంతా కూడా ఆలియా కట్ వచ్చినట్టు వచ్చింది. అండ్ ఆలియా కట్టే కాకుండా మనకి ఈ నార్మల్గా వీనెక్ వచ్చి స్ట్రైట్ కట్ ప్యాటర్న్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. కొంచెం మనం ఓపిక చేసుకొని పిక్ చేసుకోవాలన్నమాట. దాంట్లో క్లాత్ విషయానికి వస్తే మాత్రం క్లాత్ అయితే బాగానే ఉంది. అంటే నార్మల్గా మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే ఎంత అవుతుందో అంతే అవుతుంది. అండ్ ఇక్కడ నేను కొన్ని ఇయర్ రింగ్ కలెక్షన్స్ కూడా చూపిస్తున్నాను. మనకి బయట ఉన్నన్ని ఆప్షన్స్ లోపల అయితే లేదు. 1-2 స్టాల్స్ మాత్రమే ఉన్నాయి లోపల ఇయర్ రింగ్స్కి అయితే. సో, బెటర్ టు గో విత్ అవుట్ సైడ్ అనమాట. సో, అవుట్ సైడ్ మన గేట్ ఎంట్రన్స్ కాకముందే లేన్ ఏదైతే ఉంటుందో రోడ్ పైన, అక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయన్నమాట మనకి ఇయర్ రింగ్స్. దట్టు అసలు చాలా తక్కువ రేంజ్కి ఉన్నాయన్నమాట బయట కంపేర్ చేస్తే. లోపల కన్నా కూడా బయట ఇయర్ రింగ్స్ తీసుకోవడం అనేది చాలా చాలా తక్కువ రేట్కి వస్తుంది. ఎందుకంటే అక్కడ మళ్ళీ మనం బార్గెన్ చేసుకోవచ్చు. లోపలైతే బార్గెనింగ్ ఎక్కువ నడవట్లేదు. బట్ బయట అయితే మనకి 100 రూపీస్కే వచ్చేస్తున్నాయి అనమాట ఇయర్ రింగ్స్ సెట్ అంతా కలిపి. సో, అది. అండ్ ఆల్సో మేము ఇక్కడ కొంచెం హలీం తీసుకుంటున్నాము. అండ్ నుమాయిష్కి వెళ్ళి పిస్తా హౌస్ హలీం తినకుండా ఎవరు ఉంటారు చెప్పండి. సో, బేసిక్గా నుమాయిష్కి షాపింగ్కి ఎంతమంది వస్తారో అండ్ ఇక్కడ దొరికే ఫుడ్ కోసం కూడా అంతే మంది వస్తారు. సో, ఎంతమంది అగ్రీ అవుతారు నాతోటి, డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఇక్కడ కొన్ని కాటన్ సెట్స్ నైట్ వేర్ కనిపిస్తుంది మనకి. అది వచ్చేసి 200 రూపీస్కి అండ్ కొంచెం పెద్దవాళ్ళకి అయితే 300 రూపీస్కి సెట్ అనమాట. ఇది నేను బయట తీసుకున్నాను. సో, చెప్పాను కదా నేను నెక్స్ట్ 2 డేస్ తర్వాత మళ్ళీ నేను నుమాయిష్కి వెళ్ళానని చెప్పేసి. ఇది నేను అరౌండ్ 12 o'clockకి ఇంటి నుంచి స్టార్ట్ అయితే నేను అక్కడికి వెళ్ళే వరకు 1 అయింది. సో, ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తున్నాను. సో, 1 o'clock నేను ఇక్కడికి వెళ్ళాను అనమాట. సో, ఇప్పుడు నుంచి ఈ వీడియో అనేది క్లారిటీగా మీకు అన్నీ కూడా చూపించడం జరిగింది. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ఎంట్రన్స్ మళ్ళీ నేను గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గరే ఆటో దిగి అక్కడ నుంచే గేట్ నెంబర్ 3 నుంచే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. సో, ఇవి వచ్చేసి 350కి కుర్తీ సెట్స్ అండి. ఇవి ప్యూర్ కాటన్ కుర్తీ సెట్స్. ఇంత మంచి క్లాత్ మెటీరియల్తో మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా మనకి మింత్రా కానీ అమెజాన్ కానీ
కూడా మనకి దొరకదు. సేమ్ మెటీరియల్ అయినా కూడా ఇంత తక్కువ రేట్కి మాత్రం మనకి దొరకదు. సో హరియప్, ఎందుకంటే స్టాక్ అంటే అయిపోయే లోపు వెళ్ళి తీసుకుంటే బెటర్ అని చెప్తున్నాను. నాకే ఇందులో చూసి చూసి పిక్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఫిబ్రవరిలో వెళ్తున్నా కాబట్టి ఇంకా తర్వాత వెళ్తే ఇంకా స్టాక్ అంతా అయిపోతుంది కదా, సో అందుకని చెప్తున్నాను. బట్ 350 రూపీస్కి కుర్తీ సెట్ అంటే మాత్రం చాలా రీజనబుల్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇన్స్టాలో చాలా ట్రెండింగ్ అవుతున్న ఫ్రాక్స్ కదా ఇవన్నీ కూడా. లైక్ కాటన్ వచ్చి బటర్ఫ్లైస్ ప్రింట్తో వచ్చింది. ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట, ప్రింట్ కాదు. సో మొత్తం థ్రెడ్ వర్క్ అండ్ డిజైనర్ పీస్ లాగా ఉంది. సో ఇది వచ్చేసి 600 రూపీస్కి ఒక టాప్ అనమాట. సో ఇక్కడైతే బార్గెనింగ్ అసలు నడవలేదు. 600 రూపీస్కి మనం ఫ్రాక్ ఫిక్స్డ్ రేట్ అనమాట. మనం బార్గెన్ చేసినా వాళ్ళు ఇవ్వరు. సో ఇక్కడ 2 టాప్స్ చూస్తుంది అనమాట మా చెల్లి. ఇది ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ ఈ నియాన్ గ్రీన్, రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందామని నియాన్ గ్రీన్ అయితే తీసుకుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ క్రాప్ టాప్స్ ఉన్నాయి అండ్ థ్రెడ్ వర్క్తో వచ్చిన క్రాప్ టాప్స్ లాగా స్కర్ట్స్ మీదకి కానీ జీన్స్ మీదకి కానీ మంచిగా పేరప్ చేసుకోవచ్చు. అండ్ కార్డ్ సెట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నైట్ వేర్ చూపిస్తున్నాను. నైట్ వేర్ సెట్స్ అనమాట. ఇది 50 రూపీస్కి మొత్తం సెట్. సో మంచి కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ ప్రింట్స్ కూడా ఇవి మనకి చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి లాంగ్ వేర్ నైటీ లాగా ఉంది. అండ్ దాని కింద ప్యాంట్ కూడా మనకి సెట్ చేసినట్టుగా ఉంది. సో ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇలా షార్ట్ షర్ట్స్ వచ్చినట్టు కూడా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి లాంగ్ అనమాట, అంటే నీ లెంత్ వరకు వస్తుంది అనుకుంటా. సో దాని కిందకి పైజామా కూడా ఇచ్చారు. సో ఇవి 450 రూపీస్కి సెట్ అనమాట. సో దీంట్లో అంతా కలెక్షన్స్ చూపిస్తున్నా, కలర్స్ అండ్ ఆల్. అండ్ క్లాత్ విషయానికి వస్తే మాత్రం ఇది కూడా బాగుంది, లైట్ వెయిట్ ఉంది. అండ్ ప్రింట్స్ చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను నైట్ వేర్ పైజామా సెట్స్ సెట్ కాదు, ఓన్లీ పైజామా చూపిస్తున్నాను. సో అన్నీ కూడా ప్రింట్స్ వచ్చి ఉన్నాయన్నమాట. ప్రింటెడ్ కలెక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో నైట్ వేర్కి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ దీని రేట్ వచ్చేసి 200 రూపీస్కి 1 పీస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మొత్తం వైట్లో 250 రూపీస్కి స్కర్ట్స్ అనమాట. మొత్తం కూడా వైట్ షర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇందులో ప్లాజోస్ కూడా మనకు ఉన్నాయి. సో ఈ రెడ్ వచ్చేసి ప్లాజో అనమాట. సో ప్లాజోస్ కానీ స్కర్ట్స్ కానీ ఏదైనా 200 రూపీస్కి ఒకటి అనమాట. సో ఈ వైట్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇక్కడ వైట్ షేడ్స్లో చాలా స్కర్ట్స్ ఉన్నాయి. సో వైట్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ క్లాత్ విషయానికి వస్తే కాటన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను చెప్పాను కదా చికెన్ కర్రీ కుర్తీ సెట్ అని. సో ఇక్కడే నేను రీజనబుల్ ప్రైస్కి తీసుకున్నాను. ఇది 700 రూపీస్కి సెల్ చేస్తున్నారు, 500 రూపీస్కి సెల్ చేస్తున్నారు, 650 రూపీస్కి కూడా సెల్ చేస్తున్నారు. సో అవన్నీ కూడా ఫిక్స్డ్ రేట్ అని ఎన్ని షాప్స్లో అడిగితే కానీ ఫిక్స్డ్ రేట్ అని చెప్పి 700 నుంచి 600 నుంచి కూడా అసలు తగ్గలేదు. అండ్ బయట కొంతమంది హ్యాంగర్స్కి వేస్తున్న వాళ్ళైతే 600 రూపీస్కి 500 రూపీస్కి అట్లా పెడుతున్నారు. బట్ అస్సలు రేట్ అయితే తగ్గించట్లేదు, ఫిక్స్డ్ అని చెప్పేస్తున్నారు. తీసుకుంటే తీసుకోండి, లేదంటే లేదని కూడా చెప్తున్నారు. బట్ ఇక్కడ ఈ షాప్లో వచ్చేసి నేను 400 రూపీస్కి టాప్ తీసుకున్నాను. అది కాటన్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మీనా ఏమంటారు, ఈ క్లాత్ వేరే క్లాత్ అంట, కొంచెం హెవీ క్లాత్ అంట. ఇది వచ్చేసి 1200 రూపీస్కి ఓన్లీ టాప్ పడుతుంది మనకి. అండ్ వర్క్ కూడా మొత్తం హ్యాండ్మేడ్ అనమాట. సో అందుకని ఇది కొంచెం రేట్ ఎక్కువ అంట, బట్ 1200 రూపీస్. అండ్ బార్గెన్ చేస్తే 800కి ఇచ్చాడు. అండ్ దాంట్లో కలర్స్ అనమాట ఇవన్నీ కూడా. చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మనకి. పేస్టల్స్లో వెళ్ళొచ్చు అండ్ డార్క్ కలర్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ కాటన్లో కూడా ఉన్నాయి. అండ్ మెటీరియల్ డ్రెస్ కుట్టించుకుంటాం అనే వాళ్ళకు కూడా ఇక్కడ డ్రెస్సెస్ కుట్టించుకోవడానికి మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది. సో ఎవరికి ఏది నచ్చితే అది ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇందులో మాకు పింక్ కలర్ నచ్చింది, సో అది ఓపెన్ చేపిస్తున్నాం అనమాట. సో ఈ టాప్ మనకి 1200 రూపీస్ చెప్తున్నారు.
సో ఈ పింక్ వన్ అయితే బాగుంది. అండ్ సైజ్ ఎప్పుడైనా ఒక సైజ్ ఎక్కువ తీసుకోవడం బెటర్ అనిపించింది, ఎందుకంటే షింక్ అయినా ఏదైనా సెట్ అవుతుంది కదా. ఒకవేళ టైట్ అయితే ఏం చేయలేం, లూజ్ అయితే మాత్రం స్టిచ్చెస్ వేయించుకోవచ్చు. సో అందుకని వన్ సైజ్ ఎక్కువగానే తీసుకుంటుంది. సో ఇక్కడైతే చికెన్ కర్రీవి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం అన్ని స్టోర్స్ ఎక్స్ప్లోర్ చేసి మనకి ఎక్కడైతే బెస్ట్ ప్రైస్కి దొరుకుతుందో అక్కడ తీసుకోవడం బెటర్. అండ్ ఇదే అనే కాదు, ఇక్కడ ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. వర్క్ వచ్చి మిర్రర్ వర్క్ వచ్చి ఇలాంటివి కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్న వెరైటీస్ అనమాట. అండ్ ఈ స్టాల్స్లో ఏదైతే ఉందో అదే సేమ్ కలెక్షన్స్ అన్ని స్టాల్స్లో కూడా ఉంటాయి. సో మన ప్రైజెస్ని బట్టి బార్గెనింగ్ స్కిల్స్ని బట్టి మనకి మంచిగా వస్తుంది. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ బాటమ్ చూస్తున్నాను అనమాట. సో पैंट कितना है, प्लाजो कितना है? प्लाजो आएगा आपको ये 550 का, पैंट आएगी आपको 650 की। क्यों? ये मशीन का वर्क है, वो हैंड वर्क है। अच्छा, సో ఇక్కడ మనకి మ్యాగ్నెట్స్ కనిపిస్తున్నాయి అనమాట, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ క్యూట్ ఉన్నాయి కదా అన్నీ. ఒకటేమో వడ, దోశ, పానీపూరి, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ప్యాంట్స్ చూపించా కదా నేను, అవి మనకి 450కి ఇచ్చాడు, 400కి ఇచ్చాడు సారీ. అది కాటన్ది. అండ్ మేము మిషన్ హ్యాండ్ ఎంబ్రాయిడరీదిగా రెండు కూడా హ్యాండే, బట్ హ్యాండ్ది మేము 400 రూపీస్కి తీసుకున్నాము. సో అవి రెండు తీసుకున్నాం అన్నమాట. సో 600 నుంచి మనకి 400 వరకు 200 తగ్గించాడు అనమాట. సో అలా కొంచెం బార్గెనింగ్ చేసుకుంటే తగ్గుతుంది. మేబీ ఇంకా చేయాల్సిందేమో, బట్ ఇంకా అంతకంటే తగ్గించానని చెప్పేసరికి ఇంకా తీసుకున్నాం అది. అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడ అన్నీ కూడా స్టాల్స్ మనకు కనిపిస్తుంది. అండ్ శారీస్ కూడా మనకి లక్నో, చికెన్ కర్రీ, బాందిని, రాజస్థానీ ఇలాంటి స్టాల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో నేను నా ఛానల్లో రాజస్థానీ షాపింగ్ చేశాను, రాజస్థాన్ వెళ్ళాను, అక్కడ షాపింగ్ బ్లాగ్ తీశాను, అది కూడా నా ఛానల్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తం బాందిని కలెక్షన్స్ అవన్నీ చేశాను, అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ కాశ్మీరీ షాపింగ్ కూడా చేశాను, కాశ్మీర్ బ్లాగ్లో ఉంది అది కూడా. సో అక్కడ కూడా షాపింగ్ వ్లాగ్ అనేది నేను చేశాను, అది కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. సో అవే ఇక్కడ కూడా దొరుకుతాయి మనకి. సో నెక్స్ట్ మేము ఇక్కడ వచ్చేసి ఇంకో షాప్కి వచ్చామన్నమాట. ఇక్కడ మొత్తం కుర్తీ సెట్స్ అన్నీ బాగున్నాయన్నమాట, బట్ అన్నీ కూడా ఫిక్స్డ్ రేట్స్. సో ఇక్కడ మనకి 200 నుంచి 700 వరకు, 1000 వరకు మన కుర్తీ సెట్స్ అనేవి ఉన్నాయి. రేంజ్ అన్నీ కూడా ఫిక్స్డ్ రేట్స్ అనమాట. సో ఈ షాప్లో అయితే బార్గెనింగ్ మనకి నడవలేదు. సో ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా 350 రూపీస్ సెట్ అనమాట ఇది కూడా. సో క్లాత్ విషయానికి వస్తే బాగుంది, బట్ 200 రూపీస్కి ఇది మాత్రం కొంచెం బాగా అనిపించలేదు క్లాత్. అండ్ ఇప్పుడు నేను చూపించేది 700 రూపీస్కి కుర్తీ సెట్ అనమాట. సో బాగుంది, రీజనబుల్ అనిపించింది, క్లాత్ అయితే చాలా బాగుంది. సో అందుకని రెండిట్లో ఏది తీసుకోవాలని ఇంకా గ్రీన్ కలర్ది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అన్ని 800 రూపీస్ కుర్తీ సెట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా 800 రూపీస్కి కుర్తీ సెట్. అండ్ ఏది కూడా మనం బార్గెన్ చేయలేము, ఇక్కడ అన్నీ కూడా ఫిక్స్డ్ రేట్స్ అనమాట. సో క్లాత్ అయితే చాలా బాగుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు నేను చూపించేది 500 రూపీస్ది అనుకుంటా, 500 రూపీస్ది కుర్తీ సెట్. అండ్ ఇది 350 రూపీస్ కుర్తీ సెట్. సో ఇవన్నీ కూడా 350 రూపీస్ కుర్తీ సెట్స్ అనమాట. ఇవి కూడా బాగున్నాయి, బట్ నేను స్టార్టింగ్లోనే తీసుకున్నా కాబట్టి ఇక్కడ ఏం తీసుకోలేదు. స్టార్టింగ్లో మనకి గేట్ నెంబర్ 3 ఎంటర్ కాగానే 350 రూపీస్కి కుర్తీ సెట్స్ అని చెప్పి బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం కప్స్ చూస్తున్నాము, చిన్న చిన్నగా బాగా అనిపించాయి కదా అని షూట్ చేస్తాను. సో ఇవి 100 రూపీస్కి 6 అనమాట. ఏవైనా సరే 100కి 6. అండ్ కొంచెం పెద్ద సైజు అయితే 200 రూపీస్కి 6. అండ్ ఇంకా డిజైనర్ అయితే 300 రూపీస్కి 6 అనమాట. సో అలా వీటి రేంజెస్ ఉన్నాయి, బట్ చూడ్డానికి చాలా క్యూట్ ఉన్నాయి కదా అని వీడియో తీశాను. సో అన్నీ కూడా గ్లాస్. సో ఇక్కడ జార్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, బట్ నేనేంటంటే మళ్ళీ పాపని ఎత్తుకొని ఉన్నాను కదా, సో ఇవి తీసుకుంటే మళ్ళీ పగిలిపోతాయేమో అని చెప్పేసి నేనేం తీసుకోలేదు. బట్
ఇవైతే చాలా బాగున్నాయి అనమాట, డిజైనర్ పీసెస్ లాగా ఉన్నాయి. సో బాగుంటుంది, ఇవి తీసుకుంటే మాత్రం బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ ఉంటే అప్పుడు ఇవి తీసుకుంటాను. సో నెక్స్ట్ మనం ఇక్కడ రాజస్థానీ షూస్ దగ్గరకు వచ్చేసాము. ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ అనమాట. మనకి ఇవి 500 రూపీస్కి ఇస్తా అని చెప్తున్నాడు. అంటే బార్గెన్ చేస్తే 500 రూపీస్కి సెట్ ఒకటి ఇస్తా అంటున్నాడు. సో నేను ఆల్రెడీ రాజస్థాన్లో తీసుకున్నాను కాబట్టి ఇక్కడేం తీసుకోలేదు. జస్ట్ మీకు చూపించడం కోసమే ఈ వీడియో అనేది తీసాను అనమాట, ఈ షూస్ మాత్రం. ఎందుకంటే నేను రాజస్థాన్లో షూస్ బాగానే తీసుకున్నా, ఒక 3-4 పేర్స్ వరకు తీసుకున్నా. అన్నీ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినట్టు, హెవీ వర్క్ వచ్చినట్టు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్యూట్ లిటిల్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా బాగున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ప్లాజోస్ చూపిస్తున్నాను నేను. నైట్ వేర్కి అయితే ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ కంఫర్టబుల్ క్లాత్ ఉంది, ఇది స్పన్ క్లాత్ లాగా ఉంది, బట్ స్ట్రెచబుల్ ఉంది. ఏ సైజ్ వాళ్ళకైనా వచ్చేటట్లు ఉందన్నమాట. సో అది కూడా 250 రూపీస్కి ఒక ప్యాంట్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ కాటన్ కుర్తీ సెట్స్, మెటీరియల్ సెట్ అంటే స్టిచ్డ్ కాదు, మెటీరియల్ దగ్గరకు వచ్చేసాము. సో ఇవన్నీ కూడా కాటన్ కుర్తీ మెటీరియల్స్ అన్నమాట. అండ్ దుపట్టా వస్తుంది, బాటమ్ వస్తుంది, టాప్ వస్తుంది, ఇవన్నీట్లో. సో నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ వెస్ట్రన్ ఫ్రాక్స్ అనేవి కూడా ఉన్నాయి మనకి. సో ఇవి 400 రూపీస్కి ఒకటి అనమాట. సో కలర్స్ అన్నీ పేస్టల్ కలర్స్లో, లైట్ కలర్స్లోనే ఉన్నాయి, బట్ కలెక్షన్ అయితే బాగానే ఉంది. సో వెస్ట్రన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఫ్రాక్స్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, క్లాత్ కూడా చాలా బాగుందన్నమాట. అంటే చీప్ క్వాలిటీ లాగా అయితే లేదు, మంచి క్వాలిటీ లాగానే ఉంది. బట్ కలర్స్ కాంబినేషన్ చూసి తీసుకోవాలి. కొన్ని కలర్స్ డల్ ఉన్నాయి, కొన్ని ఏమో బాగున్నాయి, బట్ ఓవరాల్ కలెక్షన్ అయితే బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చేసి జ్యువెలరీ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాము. అండ్ నెక్స్ట్ ఈ జ్యువెలరీ సెట్స్ ఇవన్నీ కూడా మనకి 9,000, 8,000, 12,000 వరకు ఉన్నాయి. అండ్ 3,000 అలా రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను చూపిస్తున్నాను. అండ్ బ్యాంగిల్ సెట్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఈ జ్యువెలరీ షాప్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. సో మనం ఇక్కడ ఒక షాప్, అక్కడ ఒక షాప్ తిరగడానికి ఏం లేదు. క్లాత్స్ అంటే చాలా కష్టం, అటు ఇటు అన్నీ తిరిగి చూడాలి. కానీ జ్యువెలరీ మాత్రం మొత్తం ఒకటే సెక్షన్లో ఉంది. సో ఈ సెక్షన్లోనే మనకి జ్యువెలరీ షాప్స్ అనేవి లైన్గా ఉంటాయి కాబట్టి ఈజీగా మనం చూడొచ్చు. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి బాగున్నాయి కదా అని బయటికి తెప్పించాను. సో ఇవి 3,000 అంట. అండ్ ఈ చిన్న వచ్చేసి 2,200. అండ్ ఈ నెక్ పీస్ ఒకటి నాకు నచ్చింది, పర్ల్స్ వచ్చి ఇలా మూన్ షేప్ వచ్చింది కదా, అది 3,200 వరకు ఉంది రేంజ్. నెక్స్ట్ ఇక్కడ లేటెస్ట్ బ్యాంగిల్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతున్నాయి కదా ఇన్స్టాలో. సో ఆ మోడల్ కలెక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. మొత్తం గ్లాస్ వర్క్ వచ్చి స్టోన్స్ వచ్చి దాని మీద చాలా బాగున్నాయి అనమాట. కలెక్షన్స్ అనేవి చాలా బాగున్నాయి. అవన్నీ కూడా 200 రూపీస్కి సెట్ అలా ఉందన్నమాట. 4 అయితే 200, 2 అయితే 100, అట్లా 150 అలా ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్యాంగిల్స్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి, తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలకి ఫ్రాక్స్ చూస్తున్నాము ఇక్కడ. పాపకి కాటన్ ఫ్రాక్స్, ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, కాటన్ అయితే కంఫర్ట్గా ఉంటుంది కదా అని తీసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి 200 రూపీస్కి ఒక ఫ్రాక్ అనమాట. మనకి స్టిచ్చింగ్ ఛార్జెసే 500 వరకు తీసుకుంటున్నారు చిన్న పిల్లలకు కుట్టినా కానీ ఫ్రాక్. సో ఇది బెటర్ ఆప్షనే కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజైనర్ వేర్ దుపట్టాస్ చూస్తున్నాం అనమాట ఇక్కడ. సో ఈ దుపట్టాస్ మనకి వేరే స్టోర్లో 700 రూపీస్ చెప్తున్నారు. సో పక్క షాపే, ఐ మీన్ లైన్గా ఉన్నాయి ఈ షాప్స్ అన్నీ. సో పక్క షాప్లోనే 700 రూపీస్కి చెప్తున్నారు. అండ్ ఇంకో పక్క షాప్, ఐ మీన్ ఇవన్నీ కూడా లైన్గా ఉన్నాయి. సో అదేంటంటే బయట హ్యాంగర్స్కి వేశారు, అది 500 రూపీస్కి అని ఫిక్స్డ్ రేట్ అని చెప్పేసి వేశారు. బట్ ఈ షాప్లో మేము ఈ డిజైనర్స్ దుపట్టా మేము 400 రూపీస్కి తీసుకున్నాము. సో ఇలా ఎక్స్ప్లోర్ చేస్తే మనకు తెలుస్తుంది. బయట వేసిన హ్యాంగర్స్కి వేసినవి మాత్రం అసలు తీసుకోవద్దు, అవి ఫిక్స్డ్ రేట్స్ అని చెప్పి అసలు తగ్గించట్లేదు. సో ఇక్కడ మనం బాందిని డ్రెస్ మెటీరియల్స్ చూస్తున్నాము.
సో ఆ బాందిని డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి మనకి రీజనబుల్ ప్రైజెస్లో బాగున్నాయన్నమాట. అంటే 800 అలా ఉన్నాయి అన్నమాట మెటీరియల్ మొత్తం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చందేరి కాటన్ అంటారు కదా, చందేరి కాటన్ కుర్తీస్, ఓన్లీ టాప్స్ అనమాట. ఇవన్నీ కూడా టాప్స్ ఉన్నాయన్నమాట. ఇలా చందేరి కాటన్ టాప్స్ స్టాల్సే ఒక 4-5 ఉన్నాయి. అండ్ ఇది చాలా మంచి క్వాలిటీ ఉంది అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. సో అందరూ వీటికి క్రేజ్ చాలా చూపిస్తున్నారు నుమాయిష్లో. సో ఇక్కడ మనకి కాటన్ ఉంది, కాటన్లో కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇవంతా కూడా. సో సైజెస్ కూడా అన్ని సైజెస్ ఉన్నాయి. సో కలర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. కలర్ కూడా ఏం పోదు అని చెప్తున్నారు వీళ్ళు. అండ్ షింక్ అవ్వడం అలాంటివి ఏమి ఉండవంట. సో ఈ చందేరి కాటన్ టాప్స్ అయితే చాలా బాగున్నాయి, తీసుకోండి. అండ్ దుప్పటాస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో అవి కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా దుప్పటాస్ కలెక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రాక్స్ దగ్గరకు వచ్చేసాము. ఈ ఫ్రాక్స్ కూడా మనకి 400 రూపీస్కి ఒకటి అని ఫిక్స్డ్ వేసి పెట్టేశారు. సో క్లాత్ అయితే బాగానే ఉంది, బట్ నెక్ దగ్గరికి వస్తే ఎలా అడ్జస్ట్ అవుతుందో అని నేను తీసుకోలేదు. బట్ ఈ బ్లాక్ మీద బ్లూ ఫ్లవర్స్ వచ్చేది బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లల ఫ్రాక్స్ కాటన్ అనమాట, 250కి ఒకటి అలా. అండ్ నెక్స్ట్ ఇక్కడ కుర్తీ సెట్సే 300-350కి ఒకటి అన్నట్లు అన్ని దగ్గర కూడా అవే ఉన్నాయి. సో అన్నీ కూడా 350 రూపీస్కి అమ్ముతున్నారు. అన్ని షాప్స్లో కూడా సేమ్ రేట్ అనమాట. సో ఇంకా ముందు తీసుకుందాం అనే బదులు మనకి ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోవడం బెటర్. ఎందుకంటే అన్ని స్టాల్స్లో కూడా సేమ్ రేట్ ఉంది. కుర్తీస్ మాత్రం 350 రూపీస్కి. సో ఇక్కడ చిన్నపిల్లలకి నైట్ డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట. సో 250, 2 to 4 1 to 3 ఇయర్స్ వరకు 250 రూపీస్. అండ్ ఇంకా 4 నుంచి 5-6 ఇయర్స్ వరకు కూడా 350 రూపీస్ అనమాట. సో అది చిన్నపిల్లలది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఉమెన్స్కి కూడా నైట్ డ్రెస్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో ఈ నైట్ డ్రెస్సెస్ కూడా మనకి 200 రూపీస్కి 350 రూపీస్కి అలా ఉన్నాయన్నమాట, సెట్స్ మొత్తం కలిపి. సో క్లాత్ బాగానే ఉంది, బట్ కొంచెం టీషర్ట్ అనేది ఓవర్ సైజ్ లాగా వస్తుంది అండ్ కొంచెం ట్రాన్స్పరెంట్ లాగా కూడా అనిపించింది నాకు, అందుకని నేను తీసుకోలేదు. బట్ క్లాత్ పైజామా విషయానికి వస్తే క్లాత్ అయితే కంఫర్టబుల్గానే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇట్లా 1 పీస్ సెట్ లాగా నైటీస్ లాగా షార్ట్ లెంత్ వచ్చి ఇది 250 రూపీస్కి ఒక టాప్ అనమాట, అలా వచ్చింది. సో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇందులో కూడా. క్లాత్ కూడా కొన్ని కాటన్ ఉన్నాయి, కొన్ని స్పన్ లాగా ఉన్నాయన్నమాట. సో మంచి ప్రింట్స్తో వచ్చాయి. మనకి ఇవి బయట ఒక 500-600కి దొరుకుతాయి. మ్యాక్స్లో కానీ రిలయన్స్లో కానీ 500-600కు దొరుకుతాయి. ఇక్కడైతే 250 రూపీస్. క్వాలిటీ అయితే సేమ్ ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ కార్డ్ సెట్స్ ఉన్నాయన్నమాట. ఇవైతే చాలా ట్రెండింగ్ ఉన్నాయి. 500 రూపీస్కి సెట్ అనమాట. ప్యూర్ కాటన్ ఉంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ కార్డ్ సెట్స్ది మాత్రం. సో క్రౌడ్ చూస్తున్నారు కదా ఎంత ఉందో ఈ కార్డ్ సెట్స్ దగ్గర. సో ఈ కార్డ్ సెట్స్ కూడా అన్ని లైన్గా షాప్స్లో అన్ని లైన్గా ఉన్నాయన్నమాట. సో మనకి ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకా నైట్ వేర్ కూడా చాలా కలెక్షన్ ఉంది. సేమ్ చూపించా కదా, 250 రూపీస్కి సెట్, 350 రూపీస్కి సెట్, 500 రూపీస్ వరకు కూడా ఉన్నాయి సెట్స్ అన్నీ కలిపి. మొత్తం నైట్ వేర్ సెట్స్, పైజామా సెట్స్ అన్నీ. నెక్స్ట్ ఇక్కడ కాటన్ ప్రింటెడ్ కలంకారీ ప్రింట్ అంటారు కదా, అలాంటి కలంకారీ ప్రింట్ కాటన్, ప్యూర్ కాటన్ 350 రూపీస్కి స్కర్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా షార్ట్ స్కర్ట్స్ ఉన్నాయి, కొంచెం లాంగ్ లెంత్ స్కర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా 250 రూపీస్, 350 రూపీస్కి ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మేము వచ్చేసి ఈ షాప్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. ఈ షాప్ కూడా ఇక్కడ ఏంటంటే క్రాప్ టాప్స్ చాలా ఫేమస్ అయ్యాయి అనమాట. అంటే అందరూ కూడా వీడియోస్ తీసి అనుకుంటా, బట్ ఇక్కడ కలెక్షన్ నిజంగానే బాగుంది. అండ్ బ్రాండెడ్వి ఉన్నాయన్నమాట ఇక్కడ. సో బ్రాండెడ్వి రీజనబుల్ ప్రైస్కి వస్తున్నాయి కాబట్టి ఇదంత ట్రెండింగ్లో ఉందనుకుంటా. బట్ కార్డ్ సెట్స్ కూడా ఇందులో బాగున్నాయి. అండ్ టీషర్ట్స్ విషయానికి వస్తే క్లాత్ బాగుంది అండ్ బ్రాండెడ్వి కూడా అమ్ముతున్నారు అండ్ రీజనబుల్ ప్రైజెస్కి.
లైక్ 350, 200 ఆ రేంజ్లోనే ఉందన్నమాట. సో టీషర్ట్స్ అన్నీ ఓవర్ సైజ్ ఉన్నాయి ఆ షాప్లో. నెక్స్ట్ ఇంకా మేము బయటకు వచ్చేసాము షాపింగ్. అండ్ మొత్తం మనం ఇప్పటివరకు 3 గేట్స్ అయితే కవర్ చేసేసాము. అండ్ బెడ్షీట్స్ కూడా ఉన్నాయి 1000 రూపీస్కి 3000 రూపీస్కి 2 సెట్స్ బెడ్షీట్స్ అలా కూడా ఉన్నాయి. పిల్లో కవర్స్ కూడా 100 రూపీస్కి 2 అలా కూడా ఉన్నాయన్నమాట. సో బెడ్షీట్స్ ఒక్కటి నేను మిస్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి జ్యువెలరీ బయటకు వచ్చేసాం కదా, నేను చెప్పాను కదా బయటనే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట జ్యువెలరీ. సో బయట ఎంత బార్గెన్ చేస్తే అంతకు వచ్చేసాయి. ఈ డిజైనర్ ఇయర్ రింగ్స్ అనేవి కూడా ఇవి వచ్చేసి థ్రెడ్ వర్క్ ఇయర్ రింగ్స్ అనమాట. మొత్తం థ్రెడ్ మీద పూసలు కుచ్చినట్టుగా చేశారు. సో ఈ ఇయర్ రింగ్స్ ఏవైనా సరే 100 రూపీస్కి వచ్చేస్తాయి అనమాట. సో వాళ్ళ రేట్ ఎంత చెప్పినా మనం బార్గెన్ చేస్తే ఒక 100 రూపీస్కి అయితే తీసుకున్నాను నేను. సో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మన దగ్గర ఉన్న డ్రెస్సెస్ గుర్తుంటే మాత్రం మ్యాచింగ్కి ఇవి పర్ఫెక్ట్ ఉంటాయి. నేను ఎస్పెషల్గా చెప్పాలంటే వెస్ట్రన్ వేర్కి ఇవి చాలా బాగా సెట్ అవుతాయి అన్నమాట. పర్ఫెక్ట్ అవుట్ఫిట్ ఉంటే మాత్రం ఇలాంటి ఇయర్ రింగ్స్ వేసుకుంటే చాలా ట్రెండింగ్గా యూనిక్గా కనిపిస్తాము. సో ఇవి ఏవైనా సరే 100 రూపీస్. బ్లాక్ మెటల్ కాకుండా థ్రెడ్ వర్క్ వచ్చినవి 100 రూపీస్ అనమాట. సో ఇవన్నీ కూడా బ్లాక్ మెటల్ బ్యాంగిల్స్ అనమాట. అండ్ చైన్స్ ఇవన్నీ కూడా బయట మనకి చాలా బాగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వర్క్ వచ్చిన బ్యాంగిల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ నేను ఇంకా వెళ్ళిపోదాం అనే టైంకి ఎండ్లో ఇవి కనిపించాయి. సో ఇవి 4 అయితే ఒక రేటు, ఆ 2 అయితే ఒక రేటు. అవి 350, ఇవి 200 అనమాట. సో మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వచ్చి దాని మీద స్టోన్స్ వచ్చి హెవీ వర్క్తో వచ్చిందనమాట. అండ్ పైన కూడా మనకి కింద హ్యాంగింగ్స్ అనేవి వచ్చాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి నేను గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర ఉందన్నమాట ఈ బ్యాంగిల్స్. సో ఆల్మోస్ట్ మెట్రో ఎక్కే దగ్గర ఉంది. సో ఇది నుమాయిష్ వీడియో మొత్తం అనమాట. సో ఈ వీడియోని మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో ప్లీజ్ డూ కన్సిడర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.